బీహార్లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. అరాలోని తనిష్క్ జ్యువెలర్స్లో దొంగలు చొరబడ్డారు. సిబ్బంది వినియోగదారులపై తుపాకీ గురిపెట్టి 25 కోట్ల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు దుండగుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 2 నిందితులకు గాయాలయ్యాయి. అర్రా పిఎస్ పరిధిలోని గోపాలి చౌక్ బ్రాంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తుపాకీలను గురిపెట్టి షాప్లో ఉన్న మరి ముఖ్యంగా షాప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి. షాప్ కీపర్స్ కావచ్చు, దాంతోపాటు షాప్ యాజమాన్యం కావచ్చు, అద్దెకు చూస్తే కనుక వాళ్ళకి తుపాకీ గురిపెట్టి అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఆయన డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే చేతులు పైకెత్తి నిల్చో అంటూ వాళ్ళు అక్కడ బెదిరించారు. ఆ బెదిరింపుల తర్వాత అటువైపు వెళ్లారు. దీంట్లో వెండి వస్తువులు ఉన్నాయి, బంగారం వస్తువులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడ షాప్ కీపర్ మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు. షాప్ కీపర్ అక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు షాప్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బెదిరించి పక్కకు తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ ఘటన అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే కనుక ఏం జరిగిందన్నప్పుడు పూసకొచ్చినట్టు వివరించాడు. ఎందుకంటే షాప్లోకి వెళ్లే ముందు వాళ్ళకి డైరెక్షన్స్ ఉన్నాయట. ఒక్కసారిగా అంటే ఒక గుంపుగా వచ్చినప్పుడు ఎవరిని ఎలో చేయరు. ఒక నలుగురిని మాత్రమే వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన వారిని. ఈ నేపథ్యంలో వాళ్ళు 6 వచ్చారు. మొత్తం ఇద్దరు చొప్పున వాళ్ళని లోపలికి పంపించాలంటూ కూడా సెక్యూరిటీ గార్డ్ చెప్పుకొచ్చాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మొదటి 4-5 వెళ్ళిపోయారు. ఆఖరిన వచ్చిన వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ పాల్పడిన వ్యక్తి ఆ తర్వాత నుంచి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఈ హంగామా సృష్టించారు. అదిగో మీరు చూస్తే కనుక అందరినీ బెదిరించారు. అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్ని కావచ్చు, లేకపోతే షాప్లో ఉన్న వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ బెదిరింపులకు పాల్పడ్డారు. 6 చూడొచ్చు మీరు. ముందుగా ఒక 3 అటు చూడొచ్చు. ఆ తర్వాత ఇటువైపు 3. వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బెదిరించి పక్కకు వెళ్ళిపోమని చెప్పారు. తుపాకీని వాళ్ళకి గురిపెట్టి అక్కడున్న మహిళలకు సంబంధించి ఆ మహిళలు కూడా తుపాకీ గురిపెట్టి వాళ్ళని పక్కకు వెళ్ళిపోమని చెప్పారు. ఆ తర్వాత మీరు చూడొచ్చు చేతిలో 2 గన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తుపాకులు 2 కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ముందుగా సొంతం చేసుకున్న బంగారం కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, ఆ చోరీ చేసిన వస్తువుల్ని తీసుకువెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బీహార్లో ఈ ఘరానా దొంగతనం జరిగింది.